తులారాశి వారికి ఈ వారంలో 6వ స్థానమందు ఉండేటువంటి గ్రహాలు యోగిస్తూ ఉన్నాయి. అనగా రాహువు, అలాగే శనేశ్వరుడు. గత వారంలో యోగించినటువంటి బుధుడు ఇప్పుడు 7వ స్థానానికి వెళ్ళిపోయారు. అలాగే ఈ 2 గ్రహాల తర్వాత చంద్రుడు ఈ వారంలో, అనగా 3 గ్రహాల తాలూకు అనుకూలతల వల్ల కొంత మిశ్రమమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి అష్టమ గురుడు కొంత ఇబ్బంది పెట్టేటువంటి గ్రహంగా ఉన్నారు. 7వ స్థానస్థిత రవి బుధులు మిశ్రమంగా ఉన్నారు. దశమ కుజుడు కూడా అంత యోగించట్ల. కాబట్టి ఇక్కడ తులారాశి వారికి ఒక స్తబ్దత అనేటువంటిది ఏర్పడుతుంది. అనగా ఏదైనా ఒక పని పట్టుకుంటే అది ముందుకు వెళ్ళకపోవడం, లేదా ఏదైనా ఒకటి ఇబ్బంది వస్తుందేమో అనేటువంటి భయం కలగడం, అనారోగ్య సమస్య వస్తుందేమో అని భయం కలగడం, అతిగా ఖర్చు ఉంటుందేమో అనేటువంటి భయం, అంటే ఇటువంటి మానసికమైనటువంటి భయాలకి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. సామంత జన విద్వేష, చుట్టూ ఉండేటువంటి వారందరిలోనూ మీ పట్ల వ్యతిరేకత భావం పెరుగుతూ ఉంటుంది. ఏదో ఒక తెలియని ఈర్ష, అసూయ, ద్వేషాలన్నీ కూడా వారిలో పెరుగుతూ ఉంటాయి. అబ్బో వీళ్ళు ఇలా కొనేస్తున్నారు, వీళ్ళు ఇలా కట్టేస్తున్నారు, లేకపోతే వీళ్ళు ఇలా చేసేస్తున్నారు అనేటువంటి ధోరణి. ఎంతో కష్టపడి స్వశక్తిని నమ్ముకుని ఎవరి మీద కూడా నమ్మకాన్ని పెట్టుకోకుండా మీకు మీరుగా కష్టపడి నిర్మించుకుంటూ ఉన్నటువంటి సామ్రాజ్యం, దాన్ని చూస్తూ ఇతరులు ఓర్వలేనటువంటి పరిస్థితి. తత్ఫలితంగా నీకేంట్లే, నీకు అన్నీ ఉన్నాయి కదా, లేదా నువ్వు ఇలా చేస్తున్నావు కదా అనేటువంటి ఒక మాటలు, సూటుపోటు మాటలు, బంధువుల నుండి కానీ, కుటుంబ సభ్యుల నుండి కానీ, లేదా మిత్రుల నుండి కానీ ఒక రకమైనటువంటి ఈర్ష్యాద్వేషాలతో నిండినటువంటి మాటల్ని స్వీకరించవలసి వస్తుంది తులారాశి వారు. నిజానికి వీరి యొక్క తప్పేం ఉండదు. జీవితంలో కొన్ని సిద్ధాంతాలని, కొన్ని విషయాల్ని నమ్మి ముందుకు వెళుతూ వీరికి కావలసినటువంటి వాటిని సంపాదించుకుంటూ కుటుంబ పరంగా చాలా కష్టపడుతూ ఉంటారు ఈ తులారాశి వారు. అయితే ఇందాక చెప్పినట్టు ఇప్పుడున్నటువంటి గ్రహ సంపత్తి ఏం చేస్తుంది? సామంత జన విద్వేష. ఇప్పటి వరకు మీ వెనక నడిచిన వాళ్ళు, మీ బంధువులు, వీళ్ళందరూ కూడా నువ్వు ఇంత సంపాదించేసుకుంటున్నావు, లేకపోతే మమ్మల్ని ఇలా మోసం చేస్తున్నావు, ఇంత తెలివిగా ఇంత తినేసావు అనేటువంటి మాటలు మాట్లాడతారు. అది ఒకంత మానసికమైనటువంటి బాధగా మారుతూ ఉంటుంది. అంతేకాకుండా కొంత కుటుంబ సభ్యుల నుండి సపోర్ట్ దొరకదు. మీరు అనుకున్నటువంటి స్థాయిలో మీ బుర్రకి తగ్గట్టుగా కుటుంబ సభ్యులు కదలలేకపోతారు. అంత స్పీడ్ ఉండదు. ఎంతసేపు కూడా చాలా నిదానంగా ఉంటాయి పరిస్థితులు. అవి మీకు నచ్చవు. తద్వారా కొంత కోపం పెరుగుతూ ఉంటుంది. నేను చెప్పిన పని నువ్వు జైల్లో పోతున్నావు అనేటువంటి ధోరణిలో. ఇక్కడ తులారాశి వారికి ఇప్పుడు ఉన్నటువంటి గ్రహగతుల వల్ల ఏంటంటే కొంత సపోర్ట్ దొరకదు. అంటే మీ ఆలోచనలకి తగ్గట్టుగా నడిచేటువంటి వ్యక్తులు దొరకకపోతారు. దానివల్ల ఏంటంటే జీవితంలో కొంత సమయాన్ని వృధాగా కోల్పోవలసి వస్తుంది. ఇది కొంత బాధగా కనబడుతుంది. వృత్తి ఉద్యోగాల పరంగా మంచి స్థానమే కనబడుతూ ఉన్నది. కష్టపడతారు, ఫలితాన్ని సంపాదించుకుంటారు. ఈ నరదృష్టి, ప్రజల తాలూకు గోల ఎక్కువగా ఉంటుంది. దాని నుండి బయటపడడానికి ప్రయత్నం చేస్తూ ఉండండి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. తులారాశి వారి వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికే ఎక్కువగా అమ్మవారికి సంబంధించినటువంటి ఆరాధన చేస్తూ చక్కగా ప్రతిరోజు అమ్మవారిని అర్చించినటువంటి కుంకాన్ని ధారణ చెయ్యండి. ప్రతిరోజు దేవీ ఖడ్గమాలాన్ని చదువుతూ ఉండండి. మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. అలాగే ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శనివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము నీలము.